ఎలక్ట్రికల్ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పిఓపి సీలింగ్ లో ప్రాక్టికల్ గా సీలింగ్ పాయింట్లు అనేది ఏ విధంగా లాగాలి, అంటే ప్రాపర్ గా సీలింగ్ పాయింట్స్ అనేది ఏ విధంగా లాగాలి, అంటే 3-వే బాక్సెస్ 4-వే బాక్సెస్ యూజ్ చేసి, అలాగే ఫ్లెక్సిబుల్ పైప్ అయితే యూజ్ చేసి ఏ విధంగా పిఓపి సీలింగ్లో సీలింగ్ పాయింట్స్ అనేది లాగాలో ప్రాక్టికల్గా నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఇది మీకు రీసెంట్గా మన ఛానల్లో 2BHK ఇండివిజువల్ బిల్డింగ్కి ఏ విధంగా సీలింగ్ పాయింట్స్ లాగాలి అనేది ఒక వీడియో చేశాను కదా, దాంట్లో నేను అక్కడ రికార్డింగ్ చేసిన వీడియో ఇది. మీకు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నేను ఇక్కడ సీలింగ్ పాయింట్స్ అనేది లాగడానికి నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి పీవీసీ బెండ్స్, మీకు పీవీసీ బాక్సెస్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. 3-వే బాక్సెస్ 4-వే బాక్సెస్ అనేవి ఇక్కడ 1 ఇంచ్ ఉన్నాయి, 3/4 ఉన్నాయి. నేను ఇక్కడ సీలింగ్ పాయింట్స్ రన్ చేసినప్పుడు నేను అంతా 3/4 యూజ్ చేశాను, 1 ఇంచ్ అయితే యూజ్ చేయలేదు. వీటి యొక్క ప్రైజెస్ అనేవి ఎంత ఉంటాయంటే 1 ఇంచ్ బెండ్ అనేది మీకు ₹5 ఉంటుంది, 3/4 బెండ్ ₹5 ఉంటుంది. బాక్సెస్ అనేవి ఎన్ని వేస్ ఉన్నా 1-వే 2-వే 3-వే 4-వే వేస్లో 1 ఇంచ్ 3/4 చూసుకున్నా 1 ఇంచ్ వచ్చి ₹8 ₹10 వరకు ఉంటుంది బాక్స్ అనేది. అదే 3/4 అనేది ₹5 నుండి ₹6 వరకు అయితే ఉంటుంది. ఇది ఒక 3/4 బెండ్. అలాగే మీకు వచ్చి ఇది 3/4 4-వే బాక్స్, ఇది వచ్చి 3/4 3-వే బాక్స్. ఇది వచ్చి మీకు 1 ఇంచ్ బెండ్. ఇది ఇక్కడ ముందుగా నేను అక్కడ బాక్సెస్ అయితే వేసాను చూసారా, బాక్స్ పక్కన బాక్స్ అంటే ఒక 4-వే బాక్స్ వేసాను, ఒకటి 3-వే బాక్స్ వేసాను. దేనికంటే ఈ పక్కన గోడ ఒకటి ఉంది, గోడ మీద ఒక లైట్ పాయింట్, అలాగే ఆ గోడ నుండి బయటకు ఒక లైట్ పాయింట్ అయితే లాగాను, దానికి అవి అయితే యూజ్ అవుతాయి. మీకు ఈ పక్కన బెండ్ పెట్టాను కదా, ఇక్కడ బాక్స్ అయితే వస్తుంది, అంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ వేసి అక్కడ పాయింట్ అయితే లాక్కోవాలి. అక్కడ 3-వే బాక్స్ వేసి రన్ చేస్తాను చూసారా, అటుపక్క ఒక పాయింట్, అంటే ఇది మీకు హాల్లో రన్ చేస్తున్నాను నేను. 2 లైట్స్ అయితే వస్తాయి ఇందులో. ఓ పక్కన ఇది బిట్ ఎలాగంటే 4 లైట్లు 2 ఫ్యాన్లు, 2 ఫ్యాన్లకి మధ్యన సెంటర్లో ఒక లైటు, ఇలా వస్తుంది మీకు సీలింగ్ పాయింట్లు ఈ ఏరియాలో. పెద్ద హాల్ అని చెప్పాను కదా ఆ వీడియోలో, ఆ హాల్లో ఒక బిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ కదలకుండా ఛానల్కి అయితే టేప్ వేస్తున్నాను, మీరు చూడొచ్చు పైప్ని. మళ్ళీ మనం పాయింట్స్ రన్ చేసుకున్నప్పుడు అటు ఇటు జరిగిపోతుంది. ఇక్కడ నేను 3-వే బాక్స్కి అయితే కట్ చేస్తున్నాను. దేనికంటే 3-వే బాక్స్ అక్కడ ఫ్యాన్ పాయింట్ అనేది లాగడానికి 4 లైట్లు 2 ఫ్యాన్లు మధ్యన, 2 ఫ్యాన్లకి మధ్యన ఒక సీలింగ్ లైట్ అయితే వస్తుంది. మొత్తం 5 లైట్లు అన్నమాట. అంటే ఈ సెంటర్ పాయింట్ అనేది 2 ఫ్యాన్ల మధ్యన ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అనేది స్పేర్ పాయింట్ కింద అయితే వదిలేస్తాం. సీలింగ్ లో మనం ఎప్పుడైనా పిఓపి సీలింగ్ లో పాయింట్స్ లాగినప్పుడు గుర్తు పెట్టుకోండి, 1-2 స్పేర్ పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. రేపు అన్న రోజున యూజ్ అవుతుంది. 3-వే బాక్స్ అయితే వేసాను, మీరు చూడొచ్చు. వేసుకుని ప్రాపర్ గా టేప్స్ అయితే వేసుకోండి, అంటే ఊడిపోకుండా. టేప్స్ అనేవి వేసుకున్న తర్వాత పైకి అయితే ఒక బెండ్ పెట్టుకోండి. పైకి బెండ్ దేనికంటే ఉక్కు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా వైర్ అనేది. అంటే సీలింగ్ లో మనం ఫ్యాన్ ఉక్కు వేసి డౌన్ రాడ్ అయితే వేస్తాం కదా, ఫ్యాన్ డౌన్ రాడ్ అక్కడ వరకు అయితే పెట్టుకుని మనం పాయింట్ అయితే లాక్కోవాలి, వైరు ఫ్యాన్ కి వైర్ అనేది. ఇలా మనం బెండ్ అనేది పైదాకా పెట్టుకుని టేప్ అయితే వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉంటారు, అన్న మీరు వర్క్లో చేస్తున్నప్పుడు ఎందుకు వీడియోస్ చేయరు ప్రాక్టికల్ గానీ. ఇది మీకు ప్రాక్టికల్గా చేస్తున్నటువంటి వీడియో. ఈ వీడియోలో నన్ను చూడొచ్చు మీరు. అక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే చుట్టూ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేనైతే ఇంటి దగ్గర అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియోకి, మీరు చూడొచ్చు. ఎడంచి మీద కూర్చున్నాను, మీకు అవి ఏం కనిపించవు. యాక్చువల్లీ మీకు పిఓపి సీలింగ్ ఒకటే కవర్ అయ్యేలాగా నేను మొబైల్ ఫోన్లో అయితే రికార్డింగ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. నేను ముందుగా ఇక్కడ స్ప్రింగ్ అనేది గోడ మీద పాయింట్ ఉందని చెప్పాను కదా, అక్కడ నుండి స్ప్రింగ్ అయితే తోస్తున్నాను. స్ప్రింగ్ అనేది తోస్తే అక్కడ మీకు 4-వే బాక్స్లోకి కానీ 2-వే బాక్స్లోకి కానీ వస్తుంది. మనం వైర్స్ అనేవి వేసుకోవాలి, 1 స్క్వేర్ mm కాపర్ వైర్స్ అనేవి వేసుకుని మనం పాయింట్ అయితే లాక్కోవాలి. 3-వే బాక్స్లోకి వచ్చింది. స్ప్రింగ్కి ఎదర రింగ్ అనేది ఉంటుంది, ఆ రింగ్లోకి ఈ 1 స్క్వేర్ mm వైర్స్ని 2 తోసుకోవాలి. అంటే టేప్తో పని లేకుండా రింగ్లోకి మెలిపెట్టుకుని మనం లాక్కుంటే పాయింట్ అనేది వాల్ మీదకి అయితే వచ్చేస్తుంది. పాయింట్ అనేది వాల్ మీదకి వచ్చిన తర్వాత ఒక సింగిల్ ముడి కింద అయితే వేసుకుని మళ్ళీ వైర్స్ అనేవి వెనక్కి లాగేసుకోవాలి. ముడి అనేది గోడ మీద అయితే ఉండిపోతుంది. ఈ విధంగా మనం సీలింగ్ పాయింట్స్ అయితే రన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను బోర్డులోకి అయితే పాయింట్ని కొలత పెడుతున్నాను. అంటే పక్కన ఇంకొక ఎలక్ట్రీషియన్ ఉన్నారు, ఆయన అయితే చూస్తున్నారు బోర్డులోకి ఎంత వైర్ అయితే పెట్టాలి పెట్టి కట్ చేయడానికి చూస్తున్నారు. బోర్డు కిందే ఉంది, 8 మోడ్యులర్ బోర్డు. అది ఒక పాయింట్ అనేది మనం కొలత పెట్టుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ ప్రకారం అన్ని పాయింట్లు వచ్చేస్తాయి. అదొకటి మెయిన్. ఆ పాయింట్ మనం కురస పెట్టామనుకోండి, మిగిలిన అన్ని పాయింట్లు కూడా వైర్లు అయితే కురసగా అయితే వచ్చేస్తాయి. జాగ్రత్తగా పాయింట్ అనేది మనం కొలత పెట్టుకోవాలి. ఆ ఒక్క పాయింట్ మీదే వైరింగ్ అంతా ఆధారపడి ఉంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ అయితే కొలత పెట్టడం పూర్తయింది, కానీ బయట ఉన్నటువంటి పాయింట్ ఉందన్న కదా, బయట పాయింట్ కూడా సీలింగ్ లో నుండి వస్తుంది. ఇది
ఆ పాయింట్ అనేది పైప్కి ఫ్రంట్ టేప్ వేసి ఉంది, పైప్ని కూడా కట్ చేసి లేదు అన్నాడు హెల్పర్ అయితే. దాన్ని అయితే కటింగ్ చేయమని చెప్పాను, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు బయట నుండి అయితే బయట నుండి స్ప్రింగ్ అయితే తోస్తున్నారు బయట పాయింట్కి స్ప్రింగ్ అయితే వచ్చిన తర్వాత నేను ఇక్కడ వైర్స్ అయితే పెట్టాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను వాడుతున్నటువంటి కలర్స్ వచ్చి రెడ్ గ్రీన్ అయితే వాడుతున్నాను. బ్లాక్ అయితే అయిపోయింది 1 square mm, అందువల్ల రెడ్ పాయింట్కి గ్రీన్ వచ్చి న్యూట్రల్ కింద అయితే వాడుకుంటున్నాను. ఇక్కడ బయటికి పాయింట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ముడి వేసుకున్నాం అనుకోండి, సింగిల్ ముడి అనేది. మళ్ళీ వైర్ అయితే వెనక్కి లాక్కుంటే మనకు అక్కడ పాయింట్ అనేది లాక్ అవుతుంది వాల్ మీద. మీకు పాయింట్ అనేది లాగేసుకున్న తర్వాత నేను ఈ మొదటి పాయింట్ ఎంతైతే ఉందో దాంతో సమానంగా అయితే ఈ రెండో పాయింట్ కూడా కట్ చేసేస్తున్నాను, మీరు చూడొచ్చు కటింగ్ ప్లేయర్ తోటి. ఇప్పుడు ఈ 3-way బాక్స్ లో నుండి పక్కన 4-way బాక్స్ లోకి అయితే నేను పాయింట్ లాగుతున్నాను, మీరు చూడొచ్చు. ఇలా మనకి ఎక్కడక్కడ మనం 3-way బాక్సెస్ 4-way బాక్సెస్ ఏ పడుతుందో అవే అయితే వేసుకోవాలి. ఇక్కడ నుండి పాయింట్ అనేది అటు పక్కన ఎలక్ట్రీషియన్ అయితే పంపారు. ఆ పాయింట్ అనేది ఇక్కడ బెండ్లోకి అయితే లూప్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ బెండ్లో నుండి లూప్ చేసుకుని ఇక్కడ మనం బెండ్ దగ్గర ఒక పాయింట్ వేసుకుని అక్కడ మీకు 3-way బాక్స్ ఉంది ఆ పక్కన, అదైతే కెమెరాలో కనబడట్లేదు. ఆ 3-way బాక్స్ దగ్గర పాయింట్ని అయితే లూప్ చేయాలి. ఇక్కడ నేను బెండ్కి ఫ్లెక్సిబుల్ అయితే తొడుగుతున్నాను, చూసారు కదా. అంటే ఇక్కడ ఒక 2 లైట్స్ వస్తాయి, ఆ బెండ్కి ఫ్లెక్సిబుల్కి కలిపి మనం టేప్ అయితే వేసుకోవాలి. ఇలా మీకు పాయింట్ అయితే ఒక 3 అయితే వేసుకోవాలి. గోడ మీద పాయింట్స్ కూడా ఇలా సింగిల్ 3 అయితే వేసుకుంటే పాయింట్ అనేది మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుంది. మీకు అక్కడ ఇంకా బాక్స్తో పని లేదు, అందువల్ల నేను ఇంకా బాక్స్కి అయితే స్క్రూ బిగించేస్తున్నాను, మీరు చూడొచ్చు 3-way బాక్స్కి. ఇప్పుడు ఈ బెండ్ దగ్గర మనకి పాయింట్ వేయడం పూర్తయింది కదా, అక్కడ 3-way బాక్స్ నుండి బయటికి వైర్ లాక్కుని కట్ చేయకుండా లూప్ చేసి ఇంకో ఫ్లెక్సిబుల్తో పాయింట్ అయితే వేస్తారు అక్కడ. మీకు అది వీడియోలో కవర్ అవ్వట్లేదు అంతే. ఇప్పుడు నేను పాయింట్ అనేది ఒకటి తీసుకున్నాను, అక్కడ నేను ఫ్యాన్ పాయింట్ అయితే వేస్తున్నాను, మీరు చూడొచ్చు. 3-way బాక్స్లో నుండి బెండ్లోకి అయితే నేను పాయింట్ అయితే తోసుకుని ఒక మీటర్ వైర్ అయితే నేను పెడుతున్నాను, మీటర్న్నర అయితే పెడుతున్నాను. అంటే ఎగ్జాక్ట్గా ఫ్యాన్ అక్కడే వస్తుందని లేదు, అంటే కొంచెం అటు ఇటు మారచ్చు, అందువల్ల నేను కొంచెం ఎక్కువ అయితే పెట్టుకుని వైర్ అయితే ముడి వేసాను. ఫ్యాన్ పాయింట్కి మనం ఎటువంటి ఫ్లెక్సిబుల్ అయితే వేయం, ఎందుకంటే వైర్ అనేది ఫ్యాన్ రాడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఫ్లెక్సిబుల్తో పని అయితే ఉండదు. ఆ ఫ్యాన్ పాయింట్ కూడా సేమ్ ఈ పాయింట్లు ఎంత ఉన్నాయో అంతే సైజు కట్ చేసేస్తున్నాను, మీరు చూడొచ్చు. హాల్ అనేది దగ్గర మీకు 12 అడుగుల వరకు ఉంది, అంటే ఒక బిట్ వచ్చి 12 అడుగుల వరకు ఉంది. ఇప్పుడు గడంజన్ అయితే పక్కకైతే నేను షిఫ్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. పక్కకి గడంజన్ అనేది షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను పైకి ఎక్కాను, మీరు చూడొచ్చు. మీకు ఫ్యాన్ పాయింట్ అయిపోయిన తర్వాత 2 ఫ్యాన్ పాయింట్లకి మధ్యన ఒక లైట్ అయితే వస్తున్నాను కదా, అది మీకు స్పేర్ పాయింట్. ఒకవేళ 4 లైట్లు కాకుండా 6 లైట్లు కానీ కోసుకున్నారనుకోని కట్ చేశారనుకోండి, అప్పుడు 2 లైట్లకి ఒక స్విచ్ కింద అయితే యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని మధ్యన ఇంకో స్పేర్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది. సెంటర్ చేసుకుంటున్నాను 2 ఛానల్స్కి మధ్యన సెంటర్ చేసుకుని అక్కడ ఒక 3-way బాక్స్ అయితే వేస్తున్నాను. మీకు ఇక్కడ ఒక 3-way బాక్స్ వేసిన తర్వాత ఈ లైట్ పాయింట్ దగ్గర నుండి ఇంకో 3-way బాక్స్ అయితే వేస్తున్నాం. ఇంకో 3-way బాక్స్ దేనికంటే ఆ పక్కన ఉన్నటువంటి వేరే ఫ్యాన్కి, అంటే 2 ఫ్యాన్ల మధ్యన ఒక లైట్ పాయింట్ని మళ్ళీ ఆ చివరి ఫ్యాన్ దగ్గర నుండి ఇంకో చివరికి ఇంకో 2 లైట్స్ అయితే వస్తాయి. ఇలా మీకు లైట్ పాయింట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఫ్యాన్ పాయింట్ దగ్గర బాక్స్కి టేప్ అయితే వేస్తున్నాను 3-way బాక్స్కి. నేను ఇప్పుడు పైన ఫ్యాన్ పాయింట్కి అయితే బెండ్ పెట్టుకుని పైప్ అయితే ముక్క కట్ చేసుకుంటున్నాను, పైన ఫ్యాన్ రాడ్ వరకు వైర్ అయితే వెళ్ళడానికి వేసుకుని పైప్ లైనింగ్ అనేది ఎక్కడ కదిలిపోకుండా పైన ఛానల్స్కి మనం టేప్ అయితే వేసుకోవాలి. అలా టేప్ అనేది వేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది. మనం సీలింగ్ పాయింట్స్ అనేది వైర్ అనేది లాక్కున్నప్పుడు ఫ్లెక్సిబుల్ అనేది వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మీకు ఫ్యాన్ పాయింట్ అనేది వేసేసిన తర్వాత ఫ్యాన్ దగ్గర నుండి ఆ పక్కన 3-way బాక్స్ అనేది వేసుకుని అక్కడ నుండి పైప్ లైనింగ్ అయితే చేసుకోవాలి. అటుపక్క లైట్ పాయింట్కి ఇటుపక్క లైట్ పాయింట్కి. నేను ఇక్కడ ముందుగా ఇక్కడ ఫ్యాన్ పాయింట్ నుండి నేను అటుపక్క పాయింట్ అయితే పంపిస్తున్నాను 1 square mm వైర్స్ని, మీరు చూడొచ్చు. ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నారో ఆయన అయితే అక్కడ లూపింగ్ అయితే చేసేస్తారు 2 పాయింట్ల కింద. ఇది 3-way బాక్స్. అక్కడ 3-way బాక్స్ నుండి ఒక సైడ్ అయితే ఒక బెండ్ అయితే వస్తుంది, అంటే బాక్స్ లో లూపింగ్ జరిగి బెండ్స్ వరకు అయితే వైర్ అయితే వెళ్తుంది. పెట్టడం పూర్తయిన తర్వాత రెండో పక్క కూడా బెండ్ అనేది పెట్టుకుని ఆ 3-way బాక్స్ లోకి అయితే కనెక్ట్ చేస్తున్నాడు ఆయన అయితే చూడొచ్చు. అంటే ఆ విధంగా అయితే మనం చేసుకోవాలి. ఈ పక్క పాయింట్ ఆ పక్క పాయింట్, అంటే ఒకటే పాయింట్ ని 2 విధాలుగా మనం లూప్ చేసుకోవాలి. మెయిన్ మనకి పైప్ లైనింగ్ చేసుకోవడమే టైం పడుతుంది. అంటే సీలింగ్ అనేది ఎంత ఉంది, అంతెంత డిస్టెన్స్ లో మనం పాయింట్స్ అయితే పెట్టుకోవాలి అని మనం మెజర్మెంట్ చేసుకుని, అంటే కొత్త వాళ్ళు అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. కొంచెం సీనియర్స్ అయితే మెజర్మెంట్ ఏమక్కర్లేదు, ఏరియాలో ఒక లైట్ వస్తుంది, ఏరియాలో ఫ్యాన్ వస్తుందని తెలిసిపోతుంది. ఆ విధంగా మనం పైప్ లైనింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి ముందుగా, తర్వాత మనకి పాయింట్స్ లాక్కోవడం అయితే ఈజీగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అనేది మీటర్ ఫ్లెక్సిబుల్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా లైట్ అనేది అక్కడే కట్ అవుతుందని మనకు తెలియదు కదా. ఒకవేళ లైట్ అనేది కొంచెం పెద్ద సైజ్ అనేది కట్ చేశారనుకోండి లోపల మనం చేయి పెట్టి తీసుకునే విధంగా
ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబుల్ అయితే వేస్తారు. అంటే ఇది ప్రాపర్ సీలింగ్ పాయింట్స్ లాగడం అయితే ఈ విధానం. కొంతమంది అయితే వైర్ చుట్టేసి అక్కడ టేప్ వేసేయడము, లేకపోతే ఫ్లెక్సిబుల్ రన్నింగ్ మొత్తం బాక్స్లు అనేవి ఎక్కడ వేయకుండా ఫ్లెక్సిబుల్తో రన్ చేసేయడము, లేకపోతే ఓపెన్గా రన్ చేసేయడము చేస్తూ ఉంటారు. ఇదైతే మీకు ప్రాపర్ సీలింగ్ పాయింట్స్ మాట లాగడం. అలాగే తర్వాత పాయింట్ అయితే లాగడం పూర్తయిన తర్వాత బెండ్లోకి అయితే ఫ్లెక్సిబుల్ ఎక్కించి అక్కడ టేప్ అయితే వేస్తున్నారు. చివరి మీరు చూడొచ్చు. అయితే ఆ పక్క ఈ పక్క అయితే లూపింగ్ అయితే చేసుకోవాలి. లూపింగ్ చేసుకుని ఒక సింగిల్ ముడి అయితే వేసుకోవాలి ఫ్లెక్సిబుల్ ఏలాడే విధంగా. తర్వాత అదే పాయింట్ని ఈ పక్కన బెండ్లోకి లూప్ చేసుకోవాలి. ఇక్కడ వైర్ అయితే బెండ్ వరకు కొలత పెట్టుకుని మళ్ళీ ఫ్లెక్సిబుల్ ఎంత ఉందో కొలత పెట్టుకుని మనం అప్పుడు ఆ వైర్ అయితే కొంచెం ఫ్లెక్సిబుల్ నుండి ఒక జాయింట్ అయితే ఎదరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వైర్ ఎక్స్ట్రా ఉన్నటువంటి వైర్ని మనం ఫ్లెక్సిబుల్ మీదకి ముడి వచ్చే విధంగా టైట్ చేసుకోవాలి. సీలింగ్ పాయింట్స్ లాగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పక్కన లూప్ చేసినటువంటి పాయింట్ని ఇంకో పక్కకి లూప్ చేయాలంటే వైర్స్ అనేవి కట్ చేసేయకుండా మీరు బెండ్ పెట్టుకోండి. ఇలా యూ షేప్లో బెండ్ కింద పెట్టుకుని పట్టకరతో దగ్గర నొక్కుని వైర్ అయితే లాక్కోండి. ఒకవేళ కరెక్ట్గా అక్కడ లైట్ అయినది లేకపోయినా ఓ పక్కన లైట్ వచ్చి ఓ పక్కన లైట్ రాలేదు అనుకోండి, ఇలా మనం లూప్ చేసి ఉండడం వల్ల రెండు యూ షేప్లో ఉండడం వల్ల మీకు సర్క్యూట్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి మీకు పనిచేస్తుంది. ఒకవేళ కట్ చేసేసారనుకోండి, మళ్ళీ అక్కడ లైట్ రాలేదనుకోండి, మళ్ళీ అవి జాయింట్స్ వేసుకోవాలి మనం. న్యూట్రల్ పాయింట్ కింద సెపరేట్గా జాయింట్ అనేది వేసుకుంటే మళ్ళీ పనిచేస్తుంది. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎక్కడ కట్ చేసుకోవాలి ఉన్నాయని ముక్కలు అయితే వేసేయకండి, లూపింగ్ అయితే చేసుకోండి. పాయింట్ టు పాయింట్ లూపింగ్ అనేది యూ షేప్లో చేసుకోండి. కట్ చేసి టేప్ వేసి ఏ పాయింట్గా పాయింట్ సెపరేట్గా అయితే లాక్కోకండి. లూపింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. మీకు ఆ చివరిన పాయింట్ లూపింగ్ అయితే చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడు ఆ చివరి పాయింట్ని ఇక్కడ ఈ ఎదురున్న పాయింట్లతో సమానంగా వైర్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా స్విచ్ బోర్డులోకి అయితే వెళ్ళిపోతుంది. 2 పాయింట్లకి ఒకటే కంట్రోల్. ఒక స్విచ్ వేస్తే 2 లైట్లు వెలుగుతాయి. నేను ఇప్పుడు ఫ్యాన్ పాయింట్ అయితే వేస్తున్నాను, మీరు చూడొచ్చు. బెండ్లో నుండి వైర్ అయితే లాక్కున్నాను. 1.5 మీటర్ పాయింట్ అయితే లాక్కుని నేను అక్కడైతే లూప్ 3 అయితే వేస్తున్నాను పాయింట్ అనేది. అంటే ఎగ్జాక్ట్గా ఫ్యాన్ అనేది అక్కడే రాదు కదా, ఫ్యాన్కు దగ్గర అటు ఇటు మారచ్చు. అందువల్ల నేను కొంచెం వైర్ అయితే పెట్టుకున్నాను. ఆ ఫ్యాన్ పాయింట్ అనేది లాగేసిన తర్వాత ఈ 2 ఫ్యాన్లకి మధ్యన ఒక 3-వే బాక్స్ వేసాను కదా, ఇది ఒక సెపరేట్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్కి నేను ఫ్లెక్సిబుల్ అయితే వేసుకుని పాయింట్ అయితే రన్ చేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. ఒక కొలత వచ్చి మీకు 1 మీటర్ అయితే ఉంటుంది. ఇక చివరి అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ అయితే గడంజి అయితే వేసుకుని ఇక్కడైతే ఎక్కమన్నాను. అక్కడ వైరింగ్ అనేది పాయింట్లు అనేది లాగడం పూర్తయిన తర్వాత అక్కడ ఆ బాక్స్లో నుండి మళ్ళీ ఈ బాక్స్ వరకు అయితే మనం పంపుకుంటూ ఉండాలి వైర్ని ఈ పక్క బాక్స్లోకి. కింద నుండి హెల్పర్ని అయితే పైకి స్ప్రింగ్ అయితే తోయమంటున్నాము. కింద 8 మీటర్ బోర్డులో నుండి స్ప్రింగ్ తోస్తే పైకి ఇక్కడ దాకా వచ్చేస్తుంది స్ప్రింగ్ అనేది. పక్కన ఉన్న 3-వే బాక్స్ దాకా వస్తుంది. అక్కడ నుండి ఇంక బోర్డులోకి అయితే వెళ్ళిపోతాయి వైర్స్ అన్ని. ఆ పక్క నుండి తోసినటువంటి వైర్స్ అయితే ఈ పక్క అయితే వస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇలా లాక్కుని బాక్స్ లో నుండి బాక్స్ కి అయితే మనం వైర్స్ అయితే పంపుకుంటూ ఉండాలి. ఆ బాక్స్ నుండి ఈ పక్క బాక్స్ కి అయితే వైర్స్ అయితే తోసుకోవాలి. ఇలా బాక్స్ టు బాక్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి వైరింగ్ అనేది. మెయిన్ ఇక్కడ మనకి బాగా యూజ్ అవుతాయి 3-వే బాక్సెస్ 4-వే బాక్సెస్ అనేవి. ఆ బాక్స్ నుండి ఈ పక్క బాక్స్ కి అయితే వైర్స్ అయితే లాగేసాము. తర్వాత బాక్స్ పైన క్యాప్ అయితే బిగించేస్తాం. అంటే క్యాప్స్ అనేవి బిగించేసుకోండి. చాలా మంది క్యాప్స్ ని కూడా బిగించకుండా పక్కన పడేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎప్పుడన్నా సీలింగ్ లోకి ఎలకలు అనేవి వెళ్ళాయి అనుకోండి, వైర్స్ అయితే కట్ చేసేస్తూ ఉంటాయి. ఆ బాక్స్ దగ్గర కట్ చేసేసి అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి. బాక్స్ ఒకవేళ ఏమైనా ఓపెన్ చేస్తే మళ్ళీ బిగించేయండి. ఒకవేళ ఎవరైతే కొత్తగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఈ గోడ మీద పాయింట్లు అటుపక్క నుండి వచ్చినటువంటి పాయింట్లు అన్నింటికి కలిపి మనం టేప్ వేసుకుని ఆ పక్క అయితే తోసుకోవాలి. పక్కన 3-వే బాక్స్ వచ్చింది కదా, 3-వే బాక్స్లో నుండి తోసుకుని ఆ 3-వే బాక్స్లో నుండి ఇంకా 8 మీటర్ కింద ఉన్న స్విచ్ బోర్డులోకి అయితే వెళ్ళిపోతుంది వైర్ అనేది. ఇలా టేప్ వేసుకుని ఈ పక్కన 4-వే బాక్స్ నుండి ఆ పక్కన 3-వే బాక్స్లోకి అయితే వైర్ అయితే తోస్తున్నాం, మీరు చూడొచ్చు. వైర్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత లాక్కుంటే వెళ్ళిపోతుంది. మనం వైరు లాగుతున్నప్పుడు లేకపోతే మనం పంపాలి వైర్ని చిక్కులు పడకుండా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా క్యాప్ అయితే బిగించేస్తే మీకు ఫినిష్ అయింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో పిఓపి సీలింగ్లో ప్రాక్టికల్గా సీలింగ్ పాయింట్స్ అనేది ఏ విధంగా లాగాలి, ప్రాపర్గా సీలింగ్ పాయింట్స్ అనేది ఏ విధంగా లాగాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.